జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ నాయకులతో పాటు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలకి నష్టం అంటారా, లాభం అంటారా? ఇప్పుడు నువ్వు వచ్చి ఈ కళాశాలను చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఇది అబద్ధం పూర్తిగా. ప్రభుత్వ కళాశాల కన్వీనర్ కోటాలో ఉన్న 50% సీట్లని ప్రైవేటైజ్ చేసేసాడు ఈ మహానుభావుడు. ఇప్పుడు 104 మేము సృష్టించాలని రాజశేఖర రెడ్డి గారు గర్వంగా చెప్పారు. కియ్యం వచ్చిందని కియ్యం ఎవరికి ఇచ్చాడు? ప్రైవేటైజేషన్లో పెట్టాడు. అప్పుడు కూడా ఆయన సొంతంగా ఏమీ చేసింది ఏమి లేదు. అవేళ అభివృద్ధికి ఆటంకం కలిగే పరిస్థితి అక్కడే జరుగుతుంది సార్. నేను వస్తే మళ్ళీ మీ అందరినీ చూస్తాను. వచ్చేదా పెట్టేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు అనుకుంటే వచ్చేది కాదు, నేను అనుకుంటే వచ్చేది కాదు. ఒక విజ్ఞతతో మాట్లాడాలి. ఏది మాట్లాడినా నువ్వు చేయండి, ఎవరు చేయనివ్వండి. ఇది 3 రాజధానులు అనుకుని 5 సంవత్సరాలు కాలం గడిపేశాడు. ఫౌండేషన్ అలా వదిలేసాడు. వదిలేసి ఎవరో ఒకరు డెవలప్ చేయాలి కదా. మనం పార్టీ ఆఫీసులు మేనా, మెడికల్ కాలేజీలు మేనా? మన రుషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారు. అలాంటి మేనా మెడికల్ కాలేజీలు మేనా? ఈయన ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అన్నారండి, మనకి వాటర్ కావాలి అంటే మెడికల్ కాలేజీలు కట్టాలని. వీళ్ళకి ఈ సబ్జెక్ట్కి ఏం చేయాలో ఏంటో తెలియదండి. తెలియని నాలెడ్జ్తో మాట్లాడతారండి. వాళ్ళకి ఎవరున్నారండి? ఒక్క మినిస్టర్ కదా, ఒక ఎడ్యుకేషన్ చెప్పండి, ఒక్క మినిస్టర్ చెప్పండి.